అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 151 గారుడి విద్య గరుడ దేవుని విరాట్ స్వరూపం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. గారుడి విద్య గరుడ దేవుని విరాట్ స్వరూపం. ధన్వంతరి ఈ విద్యను సుశ్రుతునికుపదేశించాడని సూతుడు సౌనకాది మహామునులకీ విధంగా బోధించసాగాడు. గరుత్మంతుడే స్వయంగా కశ్యపునికి ఉపదేశించిన మహావిషయమిది. ఈ విద్య సర్వవిషాపహారకం, లోకం పంచతత్వ నిర్మితము కదా. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే ఈ పంచతత్వాలకి వేరువేరుగా మండలాలుంటాయి. ప్రతి మండలానికి అధిష్టాతృ దేవత, ఇతర దేవతలు, వారందరికీ వేర్వేరు మంత్రాలు కూడా ఉంటాయి. ఈ మండలాధిపతులైన దేవతలను వారి వారి మంత్రాలతో యథావిధిగా న్యాసపూర్వకంగా పూజిస్తే సర్వత్రా మంచి ఫలితాలు రావడమే కాక విషాదుల నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. ఈ విద్యా సాధకుడు ముందుగా ఈ 5 మండలాల స్వరూపాలను, వాటి అధిష్టాతృ దేవతలను విడివిడిగా ధ్యానించాలి. అవి ఇలా ఉంటాయి. పృథ్వీమండలం చతురస్రాకారం, సువిశాలం, చతుర్ముఖం, పసుపువర్ణం, ఇంద్రదేవాధీనం. వరుణమండలం పద్మాకారం, అర్ధ చంద్రయుక్తం, ఇంద్రనీలమణి వర్ణం, సౌమ్య స్వరూపం, స్వస్తికతో నున్నది. వరుణ దేవాధీనం. అగ్నిమండలం త్రికోణాకృతి, జ్వాలామాలలతో నిండి ఉంటుంది. అగ్నివర్ణం అగ్ని దేవాధీనం. వాయుమండలం వృత్తాకృతి, బిందుయుక్తం, వివిధ ఔషధాలను కాల్చి కాటుక రంగుతో చేయబడాలి. వాయుదేవాధీనం. ఆకాశమండలం క్షీరసాగరంలో ఎగసి పడుతుండే కెరటాల ఆకృతి. శుద్ధస్ఫటిక వర్ణం అమృత కిరణాలతో ప్రపంచాన్నే ప్లావితం చేయు చంద్రాధీనం. ఇక ఏ మండలంలో ఏ మహానాగాలుంటాయంటే వాసుకి, శంఖపాల, కర్కోటక, పద్మనాభ, కులిక, తక్షక, మహాపద్మ, పద్మ, పృథ్వీ, అగ్ని, వాయు. వీటినే అష్టమహానాగాలంటారు. సాధకుడు ఈ నాగాలను ధ్యానిస్తూ ఆయా మండలాలను స్పృశించాలి. అంగుష్టం నుండి చిటికెన వేలి దాకా అనులోమ, విలోమ రీతులలో ఈ వ్యాసాన్ని చేయాలి. వ్రేళ్ల సందులలో జయవిజయ నామక శక్తులను కూడా ఇలాగే న్యాసం చేయాలి. మరల తన శరీరంలోనే శివషడంగ న్యాసాన్ని, పంచతత్వ న్యాసాన్ని, వ్యాపక న్యాసాన్ని చేయాలి. దేవత పేరుకి ముందు ఓంకారాన్ని, చతుర్థీ విభక్తిలో పేరుని, తరువాత నమః ని ప్రయోగించి మంత్రాలను చదివి వారిని పూజించాలి. దేవతల పేర్లలోని మొదటి అక్షరానికి కూడా మంత్రశక్తి ఉంటుంది. అష్టనాగాల మంత్రాలు వాటి సన్నిధానాన్ని ప్రసాదించగలవు. పంచతత్వాలకు ఇందాకటి వలనే ముందు ఓంకారాన్ని పెట్టి జపించినా చివర స్వాహ నుంచి జపించాలి. ఈ పేర్లన్నీ ఈ విధంగా జపిస్తే మంత్రాలైపోయి సాక్షాత్తు గరుడునితో సమానంగా సాధకుని అన్ని అభీష్టకర్మలను సిద్ధింపచేయగలవు. స్వరవర్ణాలతో ముందు కరన్యాసాన్ని, తరువాత సర్వాంగన్యాసాన్ని చేసుకోవాలి. తరువాత ఆత్మశుద్ధికారకమైన ఉద్దీప్త ప్రాణశక్తి యొక్క చింతనం చేయాలి. పిమ్మట అమృతవర్షిణి బీజాన్ని ధ్యానించాలి. ఇంతవరకు చేసిన దానినే ఆప్యాయనమంటారు. ఇప్పుడు మస్తిష్కంలో ఆత్మతత్వచింతనం చేయాలి. ఇప్పుడు 2 పాదాలను నేలపై పెట్టి స్వర్ణ సమాన కాంతులతో సమస్తలోకపాల సమన్వితమై అంతటా పడచుకుని ఉన్న మహాదేవతయైన పృథ్విని వ్యాసం చేయాలి. బుద్ధిమంతుడైన సాధకుడెప్పుడూ నేలతల్లిని దేవతగానే చూస్తాడు. ఇప్పుడు తన సంపూర్ణ శరీరంతో పృథ్వీదేవికి న్యాసం చేయాలి. తరువాత మిగతా 4 మండలాలను, వాటిలోని దేవతలను న్యాసం చేయాలి. ఈ విధంగా పంచభూత తత్వాలకు న్యాసం చేసిన పిమ్మట అష్టనాగుల యొక్క వ్యాసధ్యానాలను చేయాలి. తరువాత స్థావర, జంగమ ప్రాణులకు సోకిన విషాన్ని, విషదోషాన్ని చిటికెలో పారద్రోలు గరుడ భగవానుని, పరమశివుని ధ్యానించాలి. వారిద్దరికీ సాధకుడు దేహంతో న్యాసం చేయాలి. పిమ్మట తనకి కావలసిన రూపాన్ని ధరించే శక్తి గలవాడైనా భయంకర రూపంలోనూ ఉండేవాడు. మనస్సుపై విజయాన్ని ప్రాప్తింపచేయగలవాడు. ప్రపంచాన్నంతటినీ తనదైన రసంలో ముంచెత్తగలవాడు. సృష్టికి సంహారానికి కారకుడు. తన ప్రకాశ పుంజాల ఉద్దీప్తత వల్ల ప్రపంచమంతటా వ్యాపించినవాడు. 10 భుజాలతో, 4 ముఖాలతో, పింగళ వర్ణనేత్రాలతో,
భయంకరమైన దంతాలతో ప్రజ్వలిస్తూ శూలధారి అయి 3 కనులతో నెలవంకతో శోభిల్లు గరుడ స్వరూపుడైన భైరవుని మనసుతో చూస్తూ ఆరాధిస్తూ పూజించాలి. చింతనం: ఆ పరమతత్వమే నాగులను నశింపచేసి లోకాలను కాపాడడం కోసం మహాభయంకరమైన గరుడ రూపాన్ని ధరించాడు. గరుడ దేవుని విరాట్ రూపంలో ఆయన 2 పాదాలు పాతాళ లోకంలోకి ఉండగా ఆయన రెక్కలు మొత్తం అన్ని లోకాలలోకి వ్యాపించి ఉంటాయి. 7 స్వర్గాలు ఆయన వక్షస్థలం పైననే నిలిచి ఉంటాయి. బ్రహ్మాండమంతా ఆయన కంఠాన్నాశ్రయించి ఉండగా 8 దిక్కులు ఆయన మస్తకంలో ఆరంభమై అంతమవుతాయి. ఈశ్వరుడు తన 3 శక్తులతో సహా గరుత్మంతుని శిఖలో నివసిస్తాడు. ఈ గరుడ భగవానుడే సాక్షాత్ పరాత్పరుడైన శివుడు. ఆయనే సమస్త భువన నాయకుడు. త్రినేత్రధారి, ఉగ్రరూపి, నాగవిష వినాశకుడు, సర్వలోక రక్షకుడు, భీషణ ముఖుడు, గరుడ మంత్రాధిదేవత, కాలాగ్ని వలె పరమ కాంతిమంతుడు. భక్తిపూర్వకంగా చింతనం చేసిన వారి సమస్త అభీష్ట కర్మలను సిద్ధింపచేయువాడునగు గరుత్మంతుని ఉపాసించు సాధకుడు కూడా ఆయన వలనే శక్తిమంతుడు కాగలడు. వానిని చూడగానే రాక్షస శక్తులు, పీడాజనిత జ్వరాలు, పిశాచాదులు పారిపోతాయి. అధ్యాయం 197. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 151. గారుడి విద్య. గరుడ దేవుని విరాట్ స్వరూపం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.